హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2016లో రిలీజ్ అయిన యువర్ నేమ్ అనే ఒక మంచి ఫ్యాంటసీ యానిమీనే చూడబోతున్నాం. కొన్ని నెలల తర్వాత మళ్ళీ యానిమీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి చాలా మంది హ్యాపీ అనుకుంటా. ఒక యానిమీకి ఇంట్రో వన్ లైన్ అవసరం లేదు అంటే అది ఈ యానిమీకే అనమాట. అంత ఫేమస్. ఈవెన్ చాలా మంది ఈ యానిమీని ముందుగానే చూసేసి ఉంటారు. బట్ ఒక్కసారి నా ఎక్స్ప్లెనేషన్ కూడా వినండి. అండ్ ఈ వీడియోకి వచ్చి రీచ్ ని బట్టి నెక్స్ట్ యానిమీస్ కూడా ప్లాన్ చేద్దామని చెప్పి అనుకుంటానా. సో లాస్ట్ టైం 5K లైక్స్ అడిగినప్పుడు ఎందుకో చాలా మంది లైక్ కొట్టలేదు. సరే ఈసారి కొంచెం తగ్గించి 3.5K లైక్స్ కి లాక్ చేస్తా. సో ఆ టార్గెట్ ఫినిష్ అయితే నెక్స్ట్ యానిమీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఇంకా లేట్ ఎందుకు, డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్దామా. ఓపెన్ చేస్తే ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ పీసులుగా పేలి దాంట్లోనూ ఒక పీస్ ఎక్కడో పడుతున్నట్టు చూపించి ఇంకా అక్కడ సీన్ కట్ చేసి ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని చూపిస్తారు. వాళ్ళిద్దరూ ఒకే విషయాన్ని చెప్తుంటారు అనమాట. వాళ్ళు ఎప్పుడు పనుకొని లేచినా వాళ్ళ కంట్లో నుంచి ఆటోమేటిక్ గా నీళ్ళు వచ్చేస్తుందంట. అండ్ వాళ్ళ లైఫ్ లో ఎంత చేసినా కూడా ఏదో ఒక వెలితి, ఏదో మిస్ అవుతున్నట్టు ఒక ఫీలింగ్ అంట. బట్ దేన్ని మిస్ అవుతున్నారు అని చెప్పి వాళ్ళకే తెలియట్లేదంట. కానీ మిస్ అవుతున్నటువంటి ఫీలింగ్ ఎప్పటి నుంచి వచ్చింది అంటే ఆస్ట్రాయిడ్ పడినప్పటి నుంచి అని చెప్పి ఇద్దరు చెప్తారు. కరెక్ట్ గా అదే టైంకి మన హీరో ఉన్న ప్లేస్ లో ఆస్ట్రాయిడ్ పడుతూ ఉంటుంది. అట్లే ఈ పక్క మన హీరోని చూసుకుంటే తను ఉన్న ప్లేస్ లో కూడా ఆస్ట్రాయిడ్ పడుతూ ఉంటుంది అనమాట. ఇంకెక్కడేస్తారు మూవీ టైటిల్ యువర్ నేమ్ అని. ఇప్పుడు మన హీరోయిన్ ని చూపిస్తారనమాట. పేరు మిత్సుహా. నిదానంగా లేచి చూస్తే ఏదో వియర్డ్ గా అనిపించేసరికి ఏంది అని చెప్పి చుట్టూ చూస్తాంటే అప్పుడే టక్కున తన చెల్లి వచ్చి ఎప్పుడు లేట్ గానే పనుకుంటావు, లేట్ గానే లేస్తావు, కనీసం ఈ రోజున ఎర్లీగా బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ చేదురా, నువ్వు నా అక్కని చెప్పుకునేందుకు నాకే సిగ్గేస్తానని చెప్పి డమ్మని డోర్ వేసుకుని వెళ్ళిపోయేసరికి ఎవరి పొట్టిది ఇంత బిల్డప్ ఇస్తాంది, అయినా నన్నెందుకు అక్క అంటాంది అని చెప్పి నిదానంగా అద్దం ముందుకు వెళ్ళి చూసి తన్ని చూసి తనే షాక్ అయిపోతుంది. ఇంకట్లో ఆ రోజు గడిసిపోతుంది అనమాట. ఇంకట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే ఈ రోజు కూడా లేట్ గానే లేచింది కాబట్టి వెంటనే రెడీ అయిపోయి వెంటనే ఫుడ్ వేసుకొని తింటే పర్లేదే మిత్సుహా, ఈ రోజు కొంచెం నార్మల్ గా ఉన్నావే అంటుంది. ఎందుకు అలా అంటున్నారు అంటే నిన్న నువ్వు చేసినట్టు నిన్నెప్పుడు చూడలేదు అనేసరికి అవునా ఏం చేసినాను అంటే ఎప్పుడు చేశారని ఏదో కోతి పని చేసినావులే అని చెప్పి తన చెల్లి చెప్పేసరికి ఏంటో మన హీరోనికి అసలు నిన్నేం జరిగింది అని చెప్పి ఏం గుర్తులేదు. అప్పుడే టీవీలో 1200 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఒక తోక చుక్క మన భూమిని దాటుకుని వెళ్తుందంట. అది ఇంకొన్ని రోజుల్లో మనం చూడొచ్చు అని చెప్తుంటారు. అది కూడా ఏదో ఒక సెకండ్ లోనో ఏదో ఒక నిమిషంలోనో వెళ్ళేది కాదంట. కొన్ని రోజుల వరకు భూమికి చాలా దగ్గరలో వెళ్తుందంట. అలా వెళ్ళే అన్ని రోజులు మనోళ్ళు దాన్ని క్లియర్ గా చూడొచ్చంట. సరే బామ్మ ఇప్పటికే లేట్ అయింది అని చెప్పి ఫాస్ట్ గా తినేసి హెయిర్ కి ఒక హెయిర్ బ్యాండ్ లా వేసుకుని అక్క చెల్లెలు ఇద్దరు స్కూల్ కి బయలుదేరేస్తారు. బట్ మన హీరోయిన్ హై స్కూల్ కాబట్టి తన చెల్లి మధ్యలోనే వెళ్ళిపోతుంది అనమాట. అలా నచ్చుకుంటూ వెళ్తాంటే అప్పుడే తన ఫ్రెండ్స్ ఇద్దరు వస్తారు. వాడి పేరేమో టెస్సీ అండ్ ఆ అమ్మాయి పేరేమో సయాక. ఏంటి మిత్సుహా ఈ రోజు అని ఓకేనా, బానే ఉన్నావా అంటే ఎందుకు గాయస్ మీరు కూడా అలానే మాట్లాడుతున్నారు అంటే నిన్న నువ్వు చేసిన మనకి మేము ఇలా మాట్లాడుతున్నామని చెప్పి సంతోషించు. అసలు నిన్న ఏమైంది అంటే గాయస్ లిటరలీ ఏం జరిగిందో నాకు కూడా గుర్తులేదు అని చెప్పి నచ్చుకుంటా వెళ్తాంటే అప్పుడే మన హీరోయిన్ వాళ్ళ నాన్న ఆయన ఈ ఊరికి మేయర్ అనమాట. అండ్ నెక్స్ట్ మేయర్ కూడా వాయనే కాబట్టి ఊరి మధ్యలో నిలబడుకొని ఏదో ప్రచారం చేస్తా అంటే జనాలందరూ వాళ్ళలోనే వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. అబ్బా నెక్స్ట్ కూడా వీడైనా మేయర్ అని చెప్తా అంటే మన హీరోయిన్ దాన్ని వినట్టుగా నిదానంగా నచ్చుకుంటా వెళ్తా ఉంటుంది. యాక్చువల్లీ మన హీరోయిన్ కి వాళ్ళ నాన్నకు పెద్దగా పడదనమాట. సో తన పాటికి తను సైడ్ లో నచ్చుకుంటా వెళ్తాంటే తన క్లాస్మేట్స్ వేరే మన హీరోని ఎగతాళి చేస్తుంటారు. వాయనేమో అబద్ధాల కోరడు, తినేమో విచిత్రమైంది అని చెప్పి వాళ్ళలోనే వాళ్ళు నవ్వుకుంటా అంటే అయినా కూడా మన హీరోని ఏం పట్టించుకోకుండా సైలెంట్ గా వెళ్తా అంటే ఓయ్ మిత్సుహా కొంచెం స్ట్రైట్ గా నడు అని చెప్పి అంతమంది జనాల ముందర మన హీరోనికి చెప్పేసరికి మన హీరోనికే ఒకలా అయిపోతుంది. అయినా కూడా గమ్మున నచ్చుకుంటా ఇట్లా క్లాస్కి వచ్చేస్తుంది అనమాట. అలా క్లాస్ వింటే అప్పుడే తన బుక్లో హూ ఆర్ యూ అని చెప్పి రాసింటుంది. అసలు ఎవరు రాసినారు అని చెప్పి తనకే అర్థం కాలేదు. అప్పుడే టీచర్ ఏదో క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అనమాట. టాపిక్ ఏంటంటే ట్వలైట్ అంట. ట్వలైట్ అనేది 2 లైట్స్ అనేదాన్ని ట్వలైట్ అంటారంట. అసలు ఎందుకు దానికి ఆ పేరు వచ్చింది అంటే ఆ టైంలో నైట్ టైం గాను ఉండదు, అందుకని చెప్పి డే టైం గాను ఉండదు. అందుకే దాన్ని ట్వలైట్ అనే కాకుండా గోల్డెన్ అవర్ అని కూడా అంటారంట. ఇంకా క్లాస్ అంతా చెప్పిన తర్వాత మిత్సుహా అని చెప్పి పిలిచేసరికి టక్కన మన హీరోయిన్లు ఇచ్చి మేడం చెప్పండి అంటే పర్లేదే నిన్నటితో కంపేర్ చేసే ఈ రోజు నీ పేరైనా గుర్తు పెట్టుకున్నావు అని చెప్పేసరికి పిల్లలందరూ నవ్వేస్తారు. అసలు నిన్న ఏమైందిరా అని చెప్పి మన హీరోనే జుట్టు పిక్కుంటా ఉంటుంది. గాయస్ అసలు ఏమైంది నిన్న అని అడిగితే నిజంగా గుర్తులేదా మిత్సుహా, క్లాస్ ఏదిని మర్చిపోయినావు, నీ బెంచ్ ఏదిని మర్చిపోయినావు, లాస్ట్ కి నీ లాకర్ ని కూడా మర్చిపోయినావు, అదే కాకుండా వచ్చేటప్పుడు హెయిర్ బ్యాండ్ కూడా వేసుకోకుండా పిచ్చి దానిలో వచ్చినావు అని చెప్పేసరికి బా ఇదంతా ఎప్పుడు జరిగింది అని చెప్పి తల కొట్టుకుంటా ఉంటుంది. ఎందుకో రీసెంట్ టైమ్స్ లో విచిత్రమైన
మన కలలన్నీ వస్తుంది. ఎవరో లైఫ్ ని నేను లీడ్ చేస్తున్నట్టు ఇంకా కూడా ఉన్నట్టు అని చెప్తాంటే నేను కనిపెట్టేసి నీకు వస్తున్నది పీడ కలలు కాదు, అది నీ పూర్వ జన్మ అని చెప్పి వాడు ఏదో బుక్ లో ఉండేదంతా చూపిస్తాంటే అదంతా కాదులే ఊరుకో మిచ్చు అని చెప్పి ఇంకో ఫ్రెండ్ సమాధాన పరుస్తూ ఉంటుంది. అందుకే ఈ ఊర్లో ఉండడమే నాకు ఇష్టం లేదు, అసలు ఈ ఊర్లో ఏం లేదు, ఎప్పుడైతే నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోతుందో వెంటనే నేను టోక్యోకి వెళ్ళిపోయి ఏదో జాబ్ చేసుకుంటా అని చెప్పేసరికి సరే సరే అని చెప్పి వాళ్ళందరూ నడుచుకుంటా వాళ్ళ ఇళ్ళకి చేరుకుంటారు. యాక్చువల్లీ మన హీరోయిన్ వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత మన హీరోయిన్ తన చెల్లి వాళ్ళిద్దరూ వాళ్ళ అమ్మమ్మతోనే ఉంటున్నారనమాట. బట్ వాళ్ళ నాన్న మాత్రం మేయర్ కావాలి, పాలిటిక్స్ లో దిగాలి, అది ఇది అని చెప్పి ఆయన మాత్రం సపరేట్ గా ఉంటున్నాడు. అప్పుడే అమ్మ మీద అల్లుతా అంటే అమ్మమ్మ నేను అల్లుతాను అంటే వద్దొద్దుమా, నువ్వు చిన్నపిల్లవి, నీకు ఈ వయసులోనే ఇదంతా వద్దు, ఎలానో మీ నాన్నే మన సంప్రదాయాలు పట్టించుకోకుండా సైడ్ అయిపోయినాడు, బట్ మనమే మన సంప్రదాయాన్ని నిలబెట్టాలి, ఈ రోజు ఖచ్చితంగా ఆ రిచువల్ని చేయాలి అని చెప్పి వాళ్ళు ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరతారు. ఈ పక్క వాళ్ళ నానేమో వాళ్ళ ఫ్రెండ్స్ ని, లోకల్ హెడ్స్ ని, పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఫుల్ గా ట్రీట్ చేసి తాపేస్తుంటాడు. మళ్ళీ మనోళ్ళని చూసుకుంటే ఆ రిచువల్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఊరి మధ్యలో వచ్చి ఒక మంచి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని రిచువల్ ని స్టార్ట్ చేస్తారు. దాన్ని చూడడానికి ఊర్లో ఉన్న జనాలు కూడా వస్తారనమాట. అసలు రిచువల్ ఏంటి అంటే ఒక ట్రెడిషనల్ డాన్స్ వేసిన తర్వాత బాయిల్డ్ రైస్ ఉంటుంది కదా, దాన్ని నోట్లోకి వేసుకొని బాగా నమిలేసి ఒక బౌల్లో ఊస్తారు. అలా దాన్ని కొన్ని రోజులు సైడ్ పెట్టిన తర్వాత ఆ వాటర్ అనేది ఆ లిక్విడ్ అనేది ఒక ఆల్కహాల్ లా మారుతుందంట. సో మన హీరోని కూడా సేమ్ అలానే చేస్తా అంటే కొందరు బిత్తిరి బిలాలీలు ఉంటారు కదా, తన క్లాస్మేట్స్ దాన్ని చూసి అయ్యయ్యా యాక్ ఏంది తను అలా చేస్తాంది ఇలా చేస్తాంది అని చెప్పి వాళ్ళే మాట్లాడుకునేసరికి ఆ విషయం మన హీరోని కూడా వినిపిస్తుంది. బట్ వినట్టే ఆ రిచువల్ ని పీస్ఫుల్ గా కంప్లీట్ చేసి ఇంకా డ్రెస్ అంతా చేంజ్ చేసుకుని వస్తా అంటే సర్లే అబ్బా నీ క్లాస్ వాళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు చేయనారు, దానికి ఎందుకు ఇలా ఫీల్ అవుతానంటే అందుకే ఈ టౌన్ లో ఉండడమే నాకు ఇష్టం లేదు, కొంచెం డబ్బులు వస్తే చాలు ఎలా అయినా నేను టోక్యోకి వెళ్ళిపోతా అంటే సరే మనం ఎలానో ఒక ఆల్కహాల్ చేసినాం కదా దాన్ని నమ్మేసి టోక్యోకి వెళ్ళిపో అంటుంది. నీకెందుకే ఇలాంటి తింగర్ ఐడియాలు వస్తుంది అని చెప్పి పరిగెత్త వెళ్ళి నాకు అసలు ఈ ఊరు నచ్చలేదు, నా పేరు నచ్చలేదు, నా లైఫే నాకు నచ్చలేదు, నెక్స్ట్ టైం టోక్యోలో ఒక మంచి అబ్బాయిలో పుట్టేటట్టు చూడు దేవుడా అని చెప్పి గట్టిగా చేసి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ సీన్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే పొద్దునే అలారం గట్టిగా కొట్టేసరికి అబ్బా ఏంది దీని చెప్పి దాన్ని ఆఫ్ చేసేందుకు ట్రై చేస్తా అంటే దమ్మని చెప్పి కింద పడిపోతుంది. అప్పుడే నిదానంగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తా అంటే తన రూమే మారిపోయి ఉంటుంది అండ్ తన బాడీ కూడా ఏదో లైట్ గా మారిపోయినట్టు కనిపించేసరికి నిదానంగా వెళ్ళి అద్దంలో చూస్తే అప్పుడే తనకే అర్థమవుతుంది తను ఒక అబ్బాయి శరీరంలోకి వచ్చేసింది అని. అప్పుడే వాళ్ళ నాన్న టాకీ ఇప్పటికే లేట్ అయింది త్వరగా తినేసి బయలుదేరు అని చెప్పి ఆయన పాటికి ఆయన ఆఫీస్కి బయలుదేరేస్తాడు. అప్పుడే తనకే అర్థమవుతుంది ఈ పిల్లోడి పేరు టాకీ అని. వెంటనే ఫోన్ తీసి చూసే సుకాస అని చెప్పి టాకీ వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసింటాడు అనమాట. బట్ వాడెవడు అని చెప్పి తనకు తెలియదు కదా. సో వెంటనే ఫ్రెష్ అప్ అంతా అయిపోయి యూనిఫామ్ వేసుకొని బయటికి వచ్చి చూస్తే అప్పుడే తనే రియలైజ్ అవుతుంది తను టోక్యో సిటీలో ఉంది అని. ఓడి అమ్మ కొంపదీసి నిన్న రాత్రి అనుకుని నిజంగానే కలగా వచ్చేసిందా అనుకుని చెప్పి తను ఆశ్చర్యంతో చూసుకుంటా వెళ్తా ఉంటుంది. యాక్చువల్లీ తను టాకీ అనే ఒకటి బాడీలో ఉందన్నమాట. బట్ తనేమనుకుంటుంది ఏదో ఒక కలల ప్రపంచంలోనే ఉన్నాము బట్ చాలా రియలిస్టిక్ గా ఉంది అని చెప్పి తను పాటికి తను వెళ్తా ఉంటుంది. అలా టాకీ చదివే స్కూల్ ని మ్యాప్స్ లో దాంట్లో దీంట్లో అని చెప్పి వెతికి కనిపెట్టి స్కూల్ కి వెళ్లే లోపు మధ్యాహ్నమే అయిపోయింటుంది అనమాట. సో వాళ్ళందరూ లంచ్ చేస్తా అంటే ఇంతసేపు సుకాస్ అని చెప్పి కాల్ చేసినాడు కదా వాడు మనోడి దగ్గరకు వచ్చి ఏం మచ్చా ఫుల్ బిజీనా కాల్స్ కూడా లిఫ్ట్ చేయలేదు సరే రా లంచ్ చేద్దామని చెప్పి వెళ్ళి చూస్తే వాళ్ళిద్దరూ లంచ్ చేస్తుంటారు బట్ మనోడు లంచ్ తీసుకురాలేదనమాట. సరే అని చెప్పి వాళ్ళే షేర్ చేసుకుని తింటారు. సరే మచ్చా ఫ్రీగా ఉంటే అట్లా కెఫేకి వెళ్దామని చెప్పేసరికి మనం మిత్సుహా ఉన్న టౌన్ లో కెఫే అనే ఒక ప్లేస్ లేదనమాట. బట్ ఇక్కడ వాళ్ళు కెఫేకి పిలిచేసరికి తెగ ఎక్సైట్ అయిపోయి వెళ్దాం అని చెప్పి వాళ్ళు ఇద్దరిని పిలుచుకొచ్చేస్తుంది. బట్ మెనూ చూస్తే ఒక్క ఐటమ్ కొన్న ప్రైస్ తోనే తను నెల మొత్తం బతికేయచ్చు అంత ఉంటుంది. బట్ ఎంతైతే ఏముంది ఇదంతా కలే కదా అని చెప్పి కాస్ట్లీ ఐటమ్స్ అన్నిటినీ రప్పించి లాగిన్ చేస్తుంది. అప్పుడే వర్క్ కి లేట్ అయిందని చెప్పి ఒక పాపప్ మెసేజ్ లో వచ్చేసరికి అయ్యో మచ్చా వర్క్ కి లేట్ అయిపోయిందిరా అని చెప్తా అంటే సరే మచ్చా షిఫ్ట్ ఉన్నట్టుంది వెంటనే బయలుదేరా అంటే ఓకే మచ్చా బాయ్ అంటాడు. కానీ మచ్చా నేను ఎక్కడ పనిచేస్తానో మీకు ఏమైనా ఐడియా ఉందా అంటే రే ఏంద్రా నీ బాధ ఏమైందిరా నీకు ఈ రోజు అని చెప్పి సరే అని చెప్పి వాళ్ళు కూడా ఆ లొకేషన్ చెప్పేసరికి వెంటనే మన హీరోయిన్ కూడా బయలుదేరేస్తుంది. యాక్చువల్లీ టాకీ అనేవాడు ఒక కాస్ట్లీ రెస్టారెంట్ లో పార్ట్ టైమ్ గా వెయిటర్ గా పనిచేస్తాడనమాట. సో వాడి పనిని ఈ రోజు మన హీరోయిన్ చేస్తుంది. వాడికైతే ఇక్కడ చేసి అలవాటు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఓకే. బట్ మన హీరోయిన్కి ఇదే కదా ఫస్ట్ డే. సో చుక్కలు కనిపించేస్తుంది. మధ్యలో ఆర్డర్స్ వేరే టేబుల్స్ కి చేయడం వేరే ఫ్లేవర్స్ ని మిక్స్ చేసి వేరే వాళ్ళకి చేయడం అని చెప్పి చెఫ్ దగ్గర కస్టమర్స్ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అని చెప్పి తిట్లు తింటానే ఉంటుంది.
ఇదంతా సరిపోతుందని చెప్పి మధ్యలో ఒక గొట్టంగాడు వేరే తగులుకుంటాడు. వాడు మన హీరోని పిలిచి మన హీరోని పిలిచి ఈ పిజ్జాలో టూత్ పిక్ ఉంది అని చెప్పేసరికి యాక్చువల్లీ సార్ మాది ఇటాలియన్ రెస్టారెంట్, సో టూత్ పిక్స్ ఉండదు అంటే నేను ఇప్పుడు కావాలనే అబద్ధం చెప్తానన్నా, నేను టైం వేస్ట్ చేస్తానన్నా అని చెప్పి కొంచెం ఎగిరేసరికి వెంటనే అక్కడ పనిచేసే ఒక అమ్మాయి వచ్చి టాకీ నువ్వు వెళ్ళు అని చెప్పి తను హ్యాండిల్ చేస్తుంది. సారీ సార్ ఇంకోసారి జరగకుండా చూసుకుంటాం, సేమ్ ఇలాంటి పిజ్జానే ఇంటికి ఓ పార్సల్ పంపిస్తాము అని చెప్పేసరికి సరేలే అని చెప్పి ఏదో ఒక నైఫ్ ని బయటికి వాడు తీసినట్టు చూపిస్తారు. ఇంకా కస్టమర్స్ అందరూ వెళ్ళిన తర్వాత మన వాళ్ళందరూ క్లీన్ చేస్తుంటారు. ఆ అమ్మాయి కూడా అక్కడే క్లీన్ చేస్తూ ఉంటుంది అనమాట. తన్ని చూసిన మనోడు మన హీరోయిన్ తన దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ అండి కరెక్ట్ టైంకి వచ్చి కాపాడినారు అంటే, ఇట్స్ ఓకే టాకి, మన రెస్టారెంట్ గురించి తెలిసిందే కదా, అప్పుడప్పుడు ఇలాంటి చెత్తలు వస్తారు, మన పక్క తప్పే లేకున్నా కూడా ఏదో మనమే తప్పు చేసినట్టే మాట్లాడతారు, సో ఏం పర్లేదులే అని చెప్తా అంటే అప్పుడే వెనకాల తన స్కర్ట్ చినిగిపోయినట్టు కనిపిస్తుంది. ఆ విషయం తనకు చెప్పేసరికి అప్పుడే తనకే అర్థమవుతుంది వాడు లాస్ట్ లో కటర్ తీసినాడు కదా, దాంతో లైట్ గా కట్ చేయనాడు అని. చెత్తనాయాలు అది ఇది అని చెప్పి తిట్టుకుంటా అంటే వెంటనే తను ఒక రూమ్ లోకి లాకెళ్ళి వెంటనే స్కర్ట్ తీసేయండి అని చెప్పేసరికి నేను అబ్బాయిల ముందరంతా తీను అని చెప్పి తను సిగ్గుపడతా అంటే, అయ్యో మీరు తప్పుగా అంతా అనుకోద్దంటే నేను తిరిగి నిలబడుకుంటాను అప్పుడు తీసేయండి అంటుంది. ఇంకా తను కూడా తీసి ఇచ్చేసరికి ఆ కట్ అయిన ప్లేస్ లో జస్ట్ కుట్లు మాత్రం వేసి ఇవ్వకుండా ఒక మంచి డిజైన్ వేసి ఇచ్చేసరికి దాన్ని చూడగానే తను లైట్ గా ఇంప్రెస్ అయిపోతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటికి వచ్చేసి ఫోన్ చూసా పనుకుంటే అప్పుడే తనకే అర్థమవుతుంది టాక్ అయిన పిల్లడు ప్రతి ఒక్కదాన్ని ప్లాన్డ్ గా ఆర్గనైజ్డ్ గా పెట్టుకుంటాడు అని. లైక్ ఈ రోజు ఏం చేయాలి, రేపేం చేయాలి, రేపు సాయంత్రం ఏం చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కదాన్ని ప్లాన్ చేసి రాసి పెట్టుకుంటాడు అనమాట. సో తను కూడా ఈ రోజు ఏమేమి జరిగింది అని చెప్పి మొత్తం రాసి పెట్టిన తర్వాత ఫోన్ లో ఉన్న ఫొటోస్ అన్నిటిని చూసంటే ఇంతసేపు హెల్ప్ చేసినాడు కదా ఆ అమ్మాయి ఫొటోస్ 2-3 కనిపించేసరికి ఓహో ఈ పిల్లోడికి తనపైన ఏమో లైట్ గా క్రష్ ఉన్నట్టుంది అనుకుంటుంది. ఆ తర్వాత లాస్ట్ టైం మిత్సుహా తన బాడీలో ఉన్నప్పుడు తన నోట్బుక్ లో హూ ఆర్ యు అని చెప్పి ఎవరో రాసింటారు కదా, మేబీ ఈ పిల్లోడే రాసినాడేమో అని చెప్పి మిత్సుహా అని చెప్పి తన చేతిలో రాస్తుంది. ఇంకా అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూస్తే వాడి చేయి పైన మిత్సుహా ఉండేసరికి వాడే షాక్ అయిపోతాడు. అప్పుడే మనకే అర్థమవుతుంది వీడే ఒరిజినల్ టాకీ అని. సో వాళ్ళ సోల్స్ అనేది మళ్ళీ వాళ్ళ ప్లేస్ కి రీప్లేస్ అయిపోయింది అనమాట. సరే అని చెప్పి ఫోన్ చూసే నిన్న జరిగిందంతా మిత్సుహా నోట్ చేసి పెట్టింటుంది కదా, దాన్ని చూసి ఇదంతా ఎవరు రాసింది అని చెప్పి అదే కన్ఫ్యూజన్ లో స్కూల్ కి వెళ్ళేసి స్కూల్లో అంతా అయిన తర్వాత ఓకే గాయస్ ఇప్పటికే లేట్ అయింది వర్క్కి వెళ్ళాలా అంటే, ఏరా ఈ రోజైనా వర్క్ ప్లేస్ తెలుసా లేదంటే మళ్ళీ చెప్పాలా అని చెప్పేసరికి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అర్థం కాకనే అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇక్కడ వచ్చి చూస్తే వాళ్ళందరూ మనోని గుర్రం చూసంటారు, ఎందుకంటే వాళ్ళందరికి కూడా ఆ అమ్మాయి పైన క్రష్ ఉందనమాట. అదే కాకుండా నిన్న మిత్సుహా జస్ట్ స్టిచ్చింగ్ వేసి ఇవ్వడమే కాకుండా తన్ని ఇంటి దాకా డ్రాప్ చేసి ఆ తర్వాతే ట్రైనే ఎక్కింటుంది. సో అంతవరకు ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది అని అడుగుతా అంటే, ఓరే నాయనా నాకేం తెలియదురా నన్ను వదిలేంట్రా అని చెప్తా అంటే కరెక్ట్ గా అదే టైంకి ఆ అమ్మాయి కూడా ఎంట్రీ ఇస్తుంది. వాళ్ళందరికీ నార్మల్ గా హాయ్ చెప్పేసి మనోడికి మాత్రం స్పెషల్ గా కన్ను కొట్టేసరికి అంతే వాళ్ళ ముఖాలు మాడిపోతుంది. అట్లే ఈ పక్క మిత్సుహాని చూసుకుంటే తను ఈ రోజు తన బాడీలోనే ఉందన్నమాట. అట్లే చేయి చూసుకుంటే మిత్సుహా నువ్వు ఎవరు, నువ్వు ఎక్కడ ఉంటావు, అసలు నువ్వు ఎలాంటి దానివే అది ఇది అని చెప్పి చేయి పైన అన్ని క్వశ్చన్లు రాయేసి ఉంటాడు. దాన్ని చూసిన తన చెల్లి ఏందే నిన్న ఒకలా ఉంటావు ఈ రోజు ఒకలా ఉంటావు, నీ బాధ ఏందే, త్వరగా లేసి రెడీ అవ్వు అని చెప్పి దమ్మని డోర్ వేసి వెళ్ళిపోయేసరికి సరే అని చెప్పి తను కూడా బ్రేక్ఫాస్ట్ అంతా చేసి స్కూల్కి వచ్చి చూస్తే తను రాగానే వాళ్ళందరూ విచిత్రంగా చూసారు. బా ఏమైంది అందరూ నన్ను ఎందుకు విచిత్రంగా చూస్తున్నారు అంటే, నిన్న ఏం చేసినావో గుర్తులేదా అని చెప్పేసరికి అయ్యో ఏం జరిగిందిరా అని చెప్పి తనకే అర్థం కాదు. ఇంకా నెక్స్ట్ డే మన మిత్సుహా బాడీలో టాకీ ఉంటాడనమాట. అదేదో డ్రాయింగ్ క్లాస్ లా జరుగుతూ ఉంటుంది. మన టాకీ ఏమో సూపర్ గా డ్రా చేస్తుంటాడు. బట్ వెనకాల వాళ్ళు ఎవరు ముగ్గురు ఉంటారబ్బా సోది బ్యాచ్. వాళ్ళు ఎప్పుడు మన మిత్సుహా గురించి ఏదో ఒక కమెంటరీ చేస్తానే ఉంటారు. అలానే ఇప్పుడు కూడా ఏదో వంకర్ టింకర్ గా మాట్లాడతాడేసరికి మన మిత్సుహా అంటే సైలెంట్ అయిపోయిండు. బట్ అక్కడ ఉన్నది టాకీ కదా, ఆ బెంచ్ నే తన్నేసి ఇంకోసారి నా గురించి మాట్లాడితే మొక్కం షేప్ అవుట్ అయిపోద్ది అని చెప్పేసరికి సైలెంట్ అయిపోతారు. ఆ విషయాన్ని నెక్స్ట్ డే మిత్సుహా తన బాడీలో ఉన్నప్పుడు తనకు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పేసరికి ఏంది నిజమా నేను అలా చేసినానని చెప్పి తనే షాక్ అయిపోతుంది. ఆ తర్వాత డేట్స్ క్యాలెండర్స్ నోట్స్ చూస్తేనే వాళ్ళకే అర్థమవుతుంది. ఒక రోజు మిత్సుహా తన బాడీలో ఉంటే ఇంకొక రోజు టాకీ బాడీలో ఉంటుంది. అట్ ది సేమ్ టైం వాడు కూడా మిత్సుహా బాడీలో ఉంటాడు. అండ్ ఇన్ని రోజులు ఇవన్నీ వాళ్ళు జస్ట్ కల అనుకున్నారు. బట్ ఇప్పుడే జరుగుతున్నవన్నీ నిజం అని చెప్పి అర్థమవుతుంది. వాళ్ళకు తెలిసిందల్లా ఒకటే, వాళ్ళు పనుకోగానే వెంటనే వాళ్ళ సోల్స్ అనేది నెక్స్ట్ మార్నింగ్ కల్లా ఎక్స్చేంజ్ అయిపోతుంది. బట్ ఎందుకు అలా జరుగుతుంది అనే విషయం వాళ్ళిద్దరికీ తెలియదు అనమాట. బట్ వాళ్ళకు వాళ్ళిద్దరి గురించి
గురించి ఎంతవరకు తెలుసు అంటే మన మిత్సుహా టాకి వీళ్ళిద్దరూ ఒకే ఏజ్ అని తెలుస్తుంది. అండ్ మన టాకి ఏమో సిటీలో ఉంటాడు, మిత్సుహా ఏదో ఒక చిన్న విలేజ్ లో ఉంటుంది. సో వారంలో ఖచ్చితంగా 3 రోజులు వేరే బాడీలో ఉంటారని అర్థం చేసుకున్న వాళ్ళిద్దరూ వాళ్ళ కోసం అని చెప్పి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుంటారు. ఖచ్చితంగా డైలీ స్నానం చేయాలా, డైలీ బ్రష్ చేయాలా, డైలీ స్కూల్కి వెళ్ళాలా, డైలీ నార్మల్ గా ఉండాలా, కొంచెం విచిత్రంగా ఉండకూడదు అని చెప్పి రాసి పెట్టుకుంటారు. ఆల్సో ఈ రోజు జరిగేది మొత్తం ఒక డైరీలో రాయాలన్నమాట. అప్పుడే ఎవరికి కన్ఫ్యూజన్ ఉండదు. సరే అని చెప్పి అట్లే కొన్ని రోజులు సాగుతుంది. మన హీరోనేమో డైలీ కెఫేకి వెళ్తుంది, డైలీ కాస్ట్లీ ఐటమ్స్, టేస్టీ ఐటమ్స్ అన్నిటిని రప్పించి విచ్చలు విడిగా ఖర్చు పెట్టేసి తింటుంది. సో మనోడు ఒక చిన్న కంప్లైంట్ లో రైస్ చేస్తాడు, ఎక్కువ ఫుడ్స్ పైన వేస్ట్ చేయొద్దు అని. సరే అని చెప్పి తను ఒప్పుకుంటుంది. ఆల్సో తను కూడా వాడిపైన ఒక చిన్న కంప్లైంట్ లో రైస్ చేస్తుంది. ఏంటంటే వాడు తన బాడీలోకి వచ్చిన తర్వాత తను ఒక అమ్మాయి అనే విషయాన్ని మర్చిపోతున్నాడు. ఎలా అంటే అలా ప్రవర్తిస్తుంటాడు, ఎలా అంటే అలా ఉండేసరికి దాన్ని మార్చుకొని చెప్పేసరికి సరే అని చెప్పి వాడు మార్చుకుంటాడు. ఆల్సో వీళ్ళకే తెలియకుండా వీళ్ళు ఇంకొకరి లైఫ్ లో ఇంకొక పార్ట్నర్ ని సెట్ చేస్తుంటారు. ఎలా అంటే మన మిత్సుహా టాకీ బాడీలోకి వచ్చినప్పుడల్లా రెస్టారెంట్ లో ఒక అమ్మాయి పనిచేసి ఉంటుంది కదా, తన్ని ఇంప్రెస్ చేసి తనతో బయటికి వెళ్ళేది, తనతో షాపింగ్ వెళ్ళేది అని చెప్పి తన్ని ఇంప్రెస్ చేసేందుకు ట్రై చేస్తూ ఉంటుంది. కనీసం అలా అయినా టాకీకి ఒక గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది అని. ఈ పక్క మన టాకిని చూసుకుంటే వాడు దానికోసమే అని చెప్పి సపరేట్గా ఎఫర్ట్స్ ఏం వేయడు అనమాట. వాడి గురించి తెలిసిందే కదా, అమ్మాయి బాడీలోకి వచ్చిన తర్వాత వాడు ఒక అమ్మాయి అనే విషయాన్ని మర్చిపోతాడు. కొంచెం మ్యాన్లీగా, కొంచెం రఫ్గా, కొంచెం డామినేటింగ్గా ఉండేసరికి ఆ అబ్బాయిలందరూ ఇంప్రెస్ అయిపోయి వాళ్ళంతటా వాళ్ళే వచ్చి ప్రపోజ్ చేస్తుంటారు. బట్ లాస్ట్కి వాళ్ళిద్దరూ అర్చుకునేది ఏంటంటే ప్రస్తుతానికి వాళ్ళిద్దరికి రిలేషన్షిప్పే వద్దంట. అలా ఒకరోజు మన హీరో మిత్సుహా బాడీలో ఉన్నప్పుడు వెంటనే లేచి మొత్తం యూనిఫామ్ అంతా వేసుకుని రెడీ బయటికి వెళ్తా అంటే ఈ రోజు స్కూలే లేదంట. అందుకే వాళ్ళు ముగ్గురు కొండపైన ఉన్న వాళ్ళ కుల దైవాన్ని చూడడానికి అని చెప్పి బయలుదేరుతారు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత అమ్మమ్మ లైట్ గా అలసిపోయేసరికి అమ్మమ్మ నా పైన ఎక్కండి అని చెప్పి మనోడు తన్ని ఎక్కించుకుని నడవడం కొనసాగిస్తాడు. అప్పుడే అమ్మమ్మ వాళ్ళిద్దరిని చూసి ముసుబి అంటే మీ ఇద్దరికి ఎవరికైనా తెలుసా అంటే తెలీదు అంటారు. అంటే ఏంటి అంటే ఏదైనా ఒక 2-3 కలిపితే దాన్ని ముసుబి అంటారంట. ఎగ్జాంపుల్ కి దారాలన్నీ అల్లి ఒక చిన్న వస్త్రంలో చేస్తాం కదా, అది ఒక ముసుబి. అంటే చెట్లో ఆకులన్నీ ఉంటాయి కదా, సో కలిసిగట్టిగానే ఉంటాయి కాబట్టి అది కూడా ముసుబినే అంట. ఇంకా చివరిగా మనుషులు కలవడం, ఒక రిలేషన్షిప్ లో ఇద్దరు కలుస్తారు కదా, అది కూడా ముసుబినే అంట. సో ప్రస్తుతానికి ముసుబి యొక్క డీప్ మీనింగ్ అనేది కనెక్టింగ్ పీపుల్ అనుకుందాం. అలా కాస్త దూరం వెళ్ళిన తర్వాత టైర్డ్ అయిపోయి జ్యూస్ తాగుతా అంటే ఇది కూడా ముసుబినే అంటుంది. ఎందుకంటే ఆ జ్యూస్ అనేది బాడీలో కలుస్తుంది కదా, సో ఇది కూడా ముసుబినే అంట. సో అలాంటి ఒక పవిత్రమైన దానినే మనం ఈ రోజు మన కుల దైవానికి అర్పించడానికి వచ్చినామని చెప్పి అట్లే జూమ్ అవుట్ చేసి చూస్తే ఆ వ్యూ చూడడానికి అంత బాగుంటుంది. ఎగ్జాక్ట్ గా మిడిల్ లోనే వాళ్ళ కులదైవం ఉందంట. రీసెంట్ గా వాళ్ళ రిచువల్ చేసినప్పుడు ఉడకబెట్టిన అన్నాన్ని బాగా నమిలి ఒక బౌల్లో స్టోర్ చేసింటారు కదా వైన్ అయ్యేందుకు. ఆ లిక్విడ్ అనేది వాళ్ళ సోల్ కి సగభాగం అంట. అలాంటి ఒక సగభాగాన్ని వాళ్ళు వాళ్ళ కులదైవానికి అర్పించేసి బయటికి వస్తారు. అప్పుడే తన చెల్లి ఇంకొన్ని రోజుల్లో మనం ఆ తోక చుక్కను చూడొచ్చే అని చెప్పి తను సంతోషపడతా అంటే ఏ తోక చుక్క అని చెప్పి మనోడు ఆలోచిస్తుంటాడు. అప్పుడే వాళ్ళ అమ్మమ్మ మిత్సుహా ఏమైంది అని అడిగేసరికి టక్కని మనోడు బాడీలోనే లేసాడనమాట. లేకగానే వాడికే తెలియకుండా వాడి కంట్లో నుంచి నీళ్ళు వస్తుంటుంది. ఎందుకు వస్తుంది అర్థం కాక ఫోన్ చూస్తే రెస్టారెంట్ లో పనిచేస్తుంది కదా ఒక అమ్మాయి, మనోడికి కూడా అమ్మాయి పైన క్రష్ ఉంది. ఆ అమ్మాయి ఇప్పుడు మెసేజ్ చేసేసరికి ఈ టైంలో ఎందుకు మెసేజ్ చేసింది అని చెప్పి నోట్స్ ఓపెన్ చేసి చూస్తే ఈ రోజు ఆ అమ్మాయితో మనోడికి డేట్ ఉందంట. యాక్చువల్లీ దాన్ని మనం మిత్సుహానే సెట్ చేసి ఉంటుంది అనమాట. ఓర్ని ఇదంతా నాకెందుకే చెప్పకుండా చేసావు అని చెప్పి ఇంక మనోడు కూడా వెంటనే పరిగెత్తా వెళ్ళి చూస్తే ఆల్రెడీ ఆ అమ్మాయి ఆ ప్లేస్కి చేసి ఉంటుంది. తనేమో మంచిగా క్యూట్ అని డ్రెస్ వేసుకుంటే మనోడు ఏదో నార్మల్గా వచ్చింటాడు. అంటే ఎప్పుడు లేనట్టు ఈ రోజు మాత్రం కొత్తగా చేతికి రెడ్ కలర్ రిబ్బన్ లాంటిది కట్టుకుంటాడు అనమాట. సెరేటాకి వెళ్దామని చెప్పి ఆ సిటీలోనే హైటెస్ట్ ప్లేస్ కి తీసుకెళ్లి మొత్తం వ్యూని చూసిన తర్వాత అక్కడే లంచ్ కూడా చేస్తారు. యాక్చువల్లీ తనకి మన టాకీ బాడీలో వచ్చే మిత్సుహా అంటే ఇష్టమే తప్ప మనోడు కాదు కదా. ఈవెన్ దో మనోడి బాడీ ఇదేనప్పటికీ మనోడి క్యారెక్టర్ ఇది కాదు కదా. సో కొన్ని టాపిక్స్ లో వీళ్ళిద్దరికి సెట్ అవ్వదు అనమాట. అందుకే తను ఎన్ని మంచి ప్లేసెస్ కి తీసుకెళ్ళినా ఎంత రొమాంటిక్ గా ఉండేందుకు ట్రై చేసినా కూడా మనోడు అంత ఫ్రీగా మూవ్ అవ్వలేకపోతున్నాడు అనమాట. దాన్ని అర్థం చేసుకున్న తను చూడటానికి నీకు మేబీ నా పైన లైట్ గా క్రష్ ఉండొచ్చు, బట్ అది ఇష్టమో ప్రేమో కాదు, నువ్వు ఇంకెవరినో ప్రేమిస్తాను, మీ ఇద్దరి మధ్య నేను రాదలుచుకోలేదు అని చెప్పి తను అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ ఏ టైంకి ఏ ప్లేస్ కి ఆ అమ్మాయిని డేట్కి పిలిచికెళ్ళాలని చెప్పి మన మిత్సుహా మొత్తం ఒక స్కెడ్యూల్ చేసింటుంది అనమాట. సో అలా చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా ఈ టైంకి డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయి ఉంటుంది కాబట్టి అట్లే ఆకాశంలో చూస్తే మన భూమి నుంచి క్రాస్ అయ్యే కామెట్ ని నువ్వు ఇప్పటి నుంచే చూడొచ్చు అని చెప్పేసరికి అవునా అని చెప్పి మనోడు టక్కని పైన చూస్తే ఎటువంటి కామెట్ ఉండదు, క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది. అసలు ఈ పిచ్చిది దేని గురించి మాట్లాడుతుంది అని చెప్పి మనోడు సరే అని చెప్పి లైట్ తీసుకుంటాడు.
అట్లే ఈ పక్క మన మిత్సుహాని చూసుకుంటే ఎందుకో తెలియదు తన కంట్లో నుంచి కూడా ఆటోమేటిక్ గా వాటర్ వస్తూ ఉంటుంది. బట్ ఎందుకు వస్తుంది అని చెప్పి తనకు కూడా అర్థం కాలేదన్నమాట. మళ్ళీ మనోడిని చూసుకుంటే ఫోనే చూస్తున్నాడు. అప్పుడే మన మిత్సుహా నంబర్ కనిపించేసరికి సరే ఓసారి కాల్ చేసి కనుక్కుందామని చెప్పి కాల్ చేస్తే కాల్ రింగ్ అవుతుంది. అక్కడ కూడా ఫోన్ మోగుతుంది. టక్కన ఎత్తి మాట్లాడేది మన హీరోతో కాదు తన ఫ్రెండ్స్ తో అనమాట. ఈ రోజు ఏదో ఫెస్టివల్ అంట ఇంకా రాలేదని అడిగేసరికి కాసేపు మీరు వెళ్తూ ఉండండి నేను వచ్చేసాను అని చెప్పేసరికి సరే అని చెప్పి వాళ్ళు వెయిట్ చేశారంటే అప్పుడే మన హీరోయిన్ కూడా వస్తుంది. బట్ వాళ్ళిద్దరు షాక్ గా చూసుంటారు. ఎందుకంటే హెయిర్ అంతా షార్ట్ గా కట్ చేసి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అండ్ కొద్దిగా క్యూట్ గా కూడా ఉంటుంది. సరే ఫెస్టివల్ కి వెళ్దామా అని చెప్పి వాళ్ళ ముగ్గురు నచ్చుకుంటే వెళ్తా అంటే అప్పుడే ఆ కామెంట్ పడడం కూడా గమనిస్తారు. నిజంగా ఇలాంటి యానిమేషన్ తో ఉన్న మూవీ రిలీజ్ అయ్యి 9 years అయింది అంటే అదే నమ్మశక్యంగా లేదు. ఓకే ఆ కామెంట్ వెళ్తా ఉంటుందా మన హీరోని కూడా ఆశ్చర్యంతో చూసంటే అప్పుడే దాంట్లో నుంచి ఒక పార్ట్ సైడ్ వచ్చి ఏదో పడుతున్నట్టు చూపిస్తారు. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ మన హీరోనే చూపిస్తారు. తనకు కాల్ చేసేటప్పుడు సీన్ కట్ అయిపోయింది కదా అక్కడే చూపిస్తారనమాట. సరే అని చెప్పి వాడు కాల్ చేశాడు. బట్ ఎందుకో కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. అరే అదేదో కామెంట్ పడుతుంది అని చెప్పి ఒక 4 రోజులుగా చెప్తాను కానీ నేనే పెద్దగా పరీక్షకోలేదు. కనీసం ఇప్పుడైనా దాని గురించి అడిగి తెలుసుకుందాం అనుకుంటే కాల్ కనెక్ట్ అవ్వలేదే. సర్లే ఇంకోసారి స్విచ్ అవుతాం కదా అప్పుడు డీటెయిల్ గా తెలుసుకుంటా అని చెప్పి మనోడు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. నిమిషాలు గంటలు అవుతుంది, గంటలు రోజులు అవుతుంది, రోజులు వారాలు అవుతుంది తప్ప వాళ్ళిద్దరి సోల్స్ అనేది స్విచ్ అవ్వటం లేదు. ఎందుకు స్విచ్ అవ్వట్లేదు, ఏమైంది, మధ్యలో ఏమైనా జరిగిందా లేకుంటే తనకేమైనా జరిగిందా అని చెప్పి వాడి లైఫ్ ఒక పక్క పోతున్నా కూడా తన పైన ఉన్న థాట్స్ తన పైన ఉన్న కన్సర్న్ అనేది ఎక్కువ అవుతా పోతుంది. సో మనోడు తన బాడీలో ఉన్నప్పుడు ఆ ఊరు మొత్తం తిరిగింటాడు కదా. సో వాడు చూసిన ప్లేసెస్ ని హౌసెస్ ని బిల్డింగ్స్ ని స్కూల్స్ అని చెప్పి అన్నిటినీ ఒక్కొక్క పేపర్ లో డ్రా చేసి లాస్ట్ గా ఊరు మొత్తాన్ని ఒక పెద్ద పేపర్ లో డ్రా చేస్తాడు. మనోడికి ఓ మాత్రం అర్థమైపోతుంది మళ్ళీ వీళ్ళ సోల్స్ స్విచ్ అవ్వదేమో అని. అందుకే డ్రా చేసిన డ్రాయింగ్స్ అన్నిటిని ప్యాక్ చేసుకుని ఎలా అయినా తన ఊరిని కనిపెట్టి ఎలా అయినా తన్ని డైరెక్ట్ గా మీట్ అవ్వాలని చెప్పి డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ కి వచ్చేస్తాడు. అక్కడ చూసే వాడి బెస్ట్ ఫ్రెండ్ అయిన సుగాస అండ్ ఆ అమ్మాయి కనిపించేసరికి వీడే షాక్ అయిపోతాడు. యాక్చువల్లీ వాళ్ళు కూడా వీడితో వస్తారంట. వాళ్ళకు మిత్సుహా అనే ఒక అమ్మాయి ఉంది. తన సోలు వీడి సోలు రోజు మార్చి రోజు స్విచ్ అవుతుందనే విషయాలు తెలియదు అనమాట. చెప్పినా కూడా నమ్మరు. వాళ్ళకు తెలిసిందల్లా మనోడు ఒక అమ్మాయిని ఏదో ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో మీట్ అయినాడు. వాళ్ళు మంచిగా క్లోజ్ అయినారు. బట్ సడన్ గా తను గోస్ట్ చేసి వెళ్ళిపోయింది. సో తన్ని వెతకడానికి అని చెప్పి మనోడు వెళ్తున్నాడు. అది మాత్రమే తెలుసు కాబట్టి సో వాడికి తోడుగా వస్తారు. దరిద్రం ఏంటంటే ఎగ్జాక్ట్ గా తన ఊరు ఎక్కడుంది అని చెప్పి మనోడికి తెలియదు అనమాట. ఎందుకంటే మిత్సుహా బాడీలో ఉన్నప్పుడు మనోడు ఇప్పుడు ఊరు దాటలేదు కాబట్టి. సో ఆ ఊరికి కొంచెం సరౌండింగ్స్ లో వెళ్ళి ఆ డ్రాయింగ్స్ అన్నిటిని చూపించి ఈ ప్లేస్ ని చూసినారా, ఈ ఊరు ఎక్కడుందో తెలుసా అని చెప్పి కనిపించిన వాళ్ళందరినీ అడుగుతా వెళ్తాంటాడు. బట్ ఎవరికి ఆల్మోస్ట్ అది ఎక్కడుందని చెప్పి తెలియదు అనమాట. లాస్ట్ కి ఎంతలా విసిగెత్తిపోయినాడంటే ఇంకా ఆ ఊరినే కనిపెట్టలేడు అని అర్థం చేసుకుని సరే గాయస్ తినేయండి నైట్ కి నైట్ ఏదో ఒక ట్రైన్ పట్టుకుని టోక్యోకి వెళ్ళిపోదామని చెప్పి కూర్చొని తింటాంటే అప్పుడే ఆ ప్లేస్ కి ఆ లేడీ వచ్చి పర్లేదే మా ఇటిమోరి విలేజ్ ని భలే డ్రా చేసినావే ఏమంటే ఇక్కడ ఒకసారి వచ్చి చూడండి అని చెప్పేసరికి ఆయన కూడా వచ్చి ఆ డ్రాయింగ్స్ అన్ని చూసిన తర్వాత చాలా థ్యాంక్స్ తమ్ముడు, ఈ ఇటిమోరి విలేజ్ లోనే నేను పుట్టి పెరిగినాను, చాలా మెమరీస్ ని అక్కడే క్రియేట్ చేసుకున్నాను, ఎంతైనా ఆ ఊరిని మర్చిపోలేను, ఒకప్పుడు ఆ ఊరు ఉండేది అనేసరికి ఏంది ఒకప్పుడు ఉండేదా అంటే బ్రో దగ్గరలోనే ఎక్కడో ఉంటుంది కదా బ్రో చెప్తే లొకేషన్ నేనే వెళ్ళి చూసొస్తాను అని చెప్పేసరికి అప్పుడే వాళ్ళగా భయంకరమైన విషయాన్ని చెప్తారు. లాస్ట్ టైం ఒక ఆస్ట్రాయిడ్ ఆ ఊరి మీద పడ్డప్పుడు ఆ ఊరే వల్లకాడైపోయిందంట. మనోడికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. వెంటనే ఆ ఊరు ఎక్కడుందో ఎగ్జాక్ట్ గా దాని లొకేషన్ తెలుసుకునేసి పరిగెత్తా ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే ఆ ఊరు మొత్తం నాశనం అయిపోయింది. టాకి బాగా గుర్తు తెచ్చుకో వేరే ఊరేమో అని చెప్తా అంటే లేదు ఈ ఊరే ఎగ్జాక్ట్ గా ఈ ఊరే అని చెప్పి నాకు బాగా తెలుసు, కావాలంటే ఈ మెసేజెస్ అన్ని చూడండి అని చెప్పి తను రాసిన నోట్స్ మెసేజెస్ అన్ని చూద్దాం అనుకుంటే ఒక్కొక్కటిగా మాయమైపోతూ వచ్చి లాస్ట్ కి అన్ని మాయమైపోతుంది. ఓకే దీనికి జవాబు ఇక్కడ దొరకదు అని చెప్పి ఊర్లో లైబ్రరీ ఉంటుంది కదా అక్కడ వెళ్ళి పుస్తకాలన్నీ తిరిగేసి చూస్తే అప్పుడే వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తుంది. 1200 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఒక తోకచుక్క భూమిని క్రాస్ చేసుకుని వెళ్తుందంట. అలాంటి ఒక తోకచుక్క వెళ్ళేటప్పుడు మనుషులందరూ చూడగలరంట. బట్ ఆ తోకచుక్కలో ఉన్న ఒక చిన్న పీస్ వచ్చి ఇటిమోరి విలేజ్ పైన పడి ఇటిమోరి విలేజ్ నామరూపం లేకుండా పోయింది అంటాడు. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే కరెక్ట్ గా 3 ఏళ్ల క్రితం నైట్ 8:42 PM కి ఏదో ఫెస్టివల్ అని చెప్పి జనాలందరూ ఓ ప్లేస్ కు వచ్చింటే కరెక్ట్ గా అదే టైం కి ఆ కామెట్ ఆ ప్లేస్ లో పడి దగ్గర 500కు పైగా జనాలు చనిపోయినారంట. సో వాళ్ళ పేర్లన్నీ చూసా అంటే దాంట్లో మిత్సుహా ఉండేసరికి మనోడి గుండె పగిలిపోతుంది. 3 ఏళ్ల ముందు చనిపోయిన అమ్మాయి 3 వారాలకు ముందు కూడా ఎలా వీడితో అంత ఈజీగా మాట్లాడింది, అంత ఈజీగా సోల్స్ ఎలా స్విచ్ అయింది, అంత బాగా ఎలా ఫ్రెండ్షిప్ ని బాండ్ చేసుకున్నారు అనేది వీడిగా అర్థం
కాలేదన్నమాట. వీళ్ళేమనుకుంటున్నారు, మిత్సుహా ఏమో ఇటిమోరి విలేజ్ లో ఉంది, టాగ్ ఏమో టోక్యోలో ఉన్నాడు. అండ్ ఏదో ఒక మ్యాజిక్ వల్ల వీళ్ళ సోల్స్ అనేది రోజు మార్చి రోజు ఎక్స్చేంజ్ అవుతుంది, సారీ స్విచ్ అవుతుంది. బట్ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటి అంటే వాళ్ళ సోల్స్ అనేది జస్ట్ స్విచ్ మాత్రమే అవ్వట్లేదు అనమాట, ప్రతిసారి టైం ట్రావెల్ చేసి స్విచ్ అవుతుంది. ఎందుకంటే తను ఉన్న టైం పీరియడ్ ఏమో 2019 అంటే వీడున్న టైం పీరియడ్ ఏమో 2021 అనమాట. అందుకే తను ప్రతిసారి ఆ తోక చుక్కను చూద్దాం చూద్దాం అన్నప్పుడు 2019 లో ఆ తోక చుక్క పడుతుంది కాబట్టి తనకది ప్రెసెంట్. బట్ మన టాగీకి 2021 కాబట్టి 2019 లో పడబోయే ఆ తోక చుక్క అనేది పాస్ట్. అందుకే వాడికి ఆ తోక చుక్క గురించి ఏ ఐడియాను లేదు, అందుకని వదిలేసే ప్రసక్తే లేదనమాట. ఏదో ఒక దారి దొరక్కపోతుందని చెప్పి వెతుకుతాడు 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 వెతుకుతానే ఉంటాడు. మధ్యలో తన్ని వాడు మిస్ అవ్వటం కన్నా తన గురించి వాడి మొబైల్లో ఉన్న మెమరీస్ అన్ని ఫేడ్ అవుట్ అయిపోయింది కదా, అది వాడికి ఇంకాస్త బాధను యాడ్ చేస్తుంది. సో లాస్ట్కి ఏ డెసిషన్ తీసుకుంటాడంటే, మిత్సుహా అనే ఒక అమ్మాయే లేదు, 3 years బ్యాక్ ఆ తోక చొక్క పడుతున్నట్టు మనం విన్నాం కాబట్టి అది న్యూస్లో దాంట్లో దీంట్లో ఎక్కువ స్ప్రెడ్ అయింది. అలా మన సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని స్టోర్ చేసుకుని ఇప్పుడు మిత్సుహా రూపంలో మనకు కనిపించింది. అంతేగాని ఇదంతా ఏది నిజం కాదు, ఇదంతా కళ 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 అని చెప్పి వాడు సర్ది చెప్పుకుంటా అంటే కరెక్ట్గా అదే టైంగా ఆ ప్లేస్కి వచ్చిన ఆ అమ్మాయి బుక్ అంతా ఓపెన్ చేసి చూస్తే దాంట్లో కొన్ని థ్రెడ్స్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇలాంటి చేత్తో అల్లిన ఆ వస్త్రాలు ఆ ఇటిమోరి విలేజ్ లో చాలా ఫేమస్ అనమాట. సో సేమ్ అలాంటిదే నువ్వు కూడా చేతి కొట్టి కట్టుకున్నావు కదా అంటే కరెక్టే, ఇది ఎప్పుడు నాకు లక్నే తీసుకొచ్చింది, కానీ ఎవరిచ్చినారో అదే గుర్తు రావట్లేదు అని చెప్పి ఆలోచిస్తా అంటే అప్పుడే దాన్ని చూసినప్పుడు వాడికి అమ్మమ్మ చెప్పింటుంది కదా ముసుబి అనే ఒక వర్డ్, కొన్ని థ్రెడ్స్ అని కలిపితే వస్త్రం అవ్వడం, ఇద్దరు మనుషులు కలవడం, ఇదంతా ముసుబి అని చెప్పి చెప్పింటుంది కదా. సో వెంటనే ఒక పెద్ద మ్యాప్ ఎత్తుకొని ఆ దేవత ఉంది కదా, ఐ మీన్ ఆ కులదైవం, ఆ ప్లేస్ కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోతాడు. సో వీళ్ళని కూడా పిలిచికెళ్తే మళ్ళీ వీళ్ళు ఎక్కడ సఫర్ అవుతారేమో అని చెప్పి రాత్రికి రాత్రి ఒక చిన్న నోట్లో రాసి పెట్టేసి మీరు టోక్యోకి వెళ్ళిపోండి, నేను 2 రోజుల్లో తిరిగి వచ్చేసాను అని చెప్పి మనోడు ఒక్కడే మళ్ళీ ఆ ఇటిమోరి విలేజ్ కి వెళ్తాడు. ఆ కొండపైన ఉన్న ప్లేస్ ని చూసిన తర్వాతే వాడికి ఒక క్లారిటీనే వస్తుంది. ఇంతసేపు వాడేమనుకున్నాడు, ఒక తోక చొక్క వచ్చి ఈ విలేజ్ లో పడిపోయింది, ఆ విలేజ్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది కాబట్టి ఆ న్యూస్ మొత్తం వైరల్ అయిపోయింది. అలా న్యూస్ పేపర్స్ లో టీవీస్ లో వాటిని చూసి చూసి సబ్ కాన్షియస్ మైండ్ స్టోర్ చేసి మనకు ఒక ఇల్యూషన్ లా క్రియేట్ చేసింది అనుకున్నాడు కదా. బట్ ఈ కొండపైన ఈ కులదైవం ప్లేస్ అనేది ఏ న్యూస్ పేపర్ లోను, ఏ టీవీ షోలోను, ఏ సోషల్ మీడియాలోనూ చూపించలేదన్నమాట. సో ఆల్రెడీ మనోడు దీన్ని చూసినాడు, బట్ ఈ ప్లేస్ కి రాలేదు అంటే జరిగిందంతా నిజమని చెప్పి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఇంకా వాడు కూడా ఆ గుహ లోపల ఉన్న ఆ గుళ్ళోకి వెళ్ళిన తర్వాత అక్కడ 2 కుండలు ఉంటుందన్నమాట. ఒక కుండ అనేది మిత్సుహా వాళ్ళ చెల్లిదైతే ఇంకొక కుండ అనేది మన మిత్సుహాది. దాన్ని మిత్సుహా బాడీలో ఉన్నప్పుడు మన టాకినే పెట్టినాడు కాబట్టి ఎగ్జాక్ట్ గా తెలుసు అనమాట. అదే కాకుండా అది పెట్టి ఇప్పుడు 3 years అయిపోయింది కాబట్టి ఇప్పుడు అది కంప్లీట్ గా ఒక ఆల్కహాల్ లా మారిపోయింటుంది అనమాట. అండ్ నేను దాని గురించి ఆల్రెడీ చెప్పినా అనమాట, వాళ్ళ దేవతకే అర్పిస్తున్నారు అంటే అదేదో జస్ట్ నమలేసిన రైస్ మాత్రమే కాదు, వాళ్ళ లైఫ్ కి హాఫ్ ఈక్వల్ అనమాట. సో నిన్ను కాపాడడానికి నాకు ఒక్క ఛాన్స్ కావాలి మిత్సుహా అని చెప్పి దాని ఒక సిప్పు తాగేసి అట్లే బయటికి వెళ్దామని చెప్పి చూసంటే టక్కని కాలు జారి కింద పడిపోతా ఉంటాడు. కరెక్ట్ గా అదే టైంకి మన మిత్సుహా లైఫ్ మొత్తం మనోడి కళ్ళ ముందర కనిపిస్తుంది. జైగోట్ గా ఫామ్ అయినప్పటి నుంచి చిన్న బేబీగా పుట్టేంత వరకు, ఆ తర్వాత వాళ్ళ అమ్మా నాన్నతో పెరగడం, ఆ తర్వాత తన చెల్లి పుట్టడం, ఆ తర్వాత సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళమ్మ చనిపోవడం, ఆ తర్వాత వాళ్ళ నాన్న వాళ్ళ నుంచి దూరం అయిపోవడం, లాస్ట్ కి వాళ్ళ అమ్మమ్మతోనే పెరగడం, ఆ తర్వాత మనోళ్ళిద్దరి సోల్స్ స్విచ్ అవడం వల్ల తను తన లైఫ్ ని ఎంజాయ్ చేయడం, అలా ఇదంతా జరిగిన తర్వాత మధ్యలో టోక్యో కూడా వెళ్తుందన్నమాట. ఈ సీన్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడదాం. అలా లాస్ట్ కి చూసుకున్నట్లయితే ఆ ఆస్ట్రాయిడ్ కింద పడి ఆ ఊరే నాశనం అయిపోతుంది. ఇంకా టక్కని లేచి చూస్తే మన మిత్సుహాని చూపిస్తారు, బట్ లోపల ఉన్నది మన టాకీ అనమాట. యాక్చువల్లీ ఈ రోజే ఆ తోకచుక్క వీళ్ళ ఊరు మీద పడి వీళ్ళ ఊరు మొత్తం నాశనం అయిపోతుంది. అంటే ఈ ఊరు మొత్తాన్ని కాపాడడానికి మనోడికి ఒక్క రోజు మాత్రమే అనమాట లాస్ట్ ఛాన్స్. అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, మళ్ళీ వాడలా తన బాడీలోకి వచ్చినాడు అంటే ఇంతసేపు తన లైఫ్ కి హాఫ్ ఈక్వల్ అయిన ఆల్కహాల్ ని తాగినాడు కదా, దాని వల్ల అనమాట. ఇంకా వెంటనే వెళ్ళి న్యూస్ చూస్తుంటే అప్పుడే ఆ ప్లేస్ కి వచ్చిన అమ్మమ్మ, నువ్వు మిత్సుహా కాదు కదా అని చెప్పేసరికి మీకెలా తెలుసు అమ్మమ్మ అంటే, ఏం లేదు నేను కూడా నీ వయసులో ఉన్నప్పుడు వేరొక జీవితాన్ని జీవిస్తున్నట్టు వేరొక ప్లేస్ లో ఉన్నట్టు అని చెప్పి చాలా కళలు వచ్చాయి. సేమ్ అలాంటి కళలు అనేది మీ అమ్మ నీ వయసులో ఉన్నప్పుడు తనకు కూడా వచ్చింది. అప్పుడే నాకు అర్థమైంది అది కళ కాదు నిజమని. బట్ కాలం గడిచే కొద్దీ మనం జీవించిన వేరొకరి జీవితాల యొక్క జ్ఞాపకాలన్నీ మర్చిపోయి
మర్చిపోతూ వస్తుంటాం. యాక్చువల్లీ ఇది మీ అమ్మకు, నాకు, నీకు మాత్రమే కాదు జరిగింది, మన వంశంలో ఉన్న వాళ్ళందరికీ జరిగింది అని చెప్పేసరికి ఓహో అయితే ఇది నార్మల్ ఇష్యూ కాదు, ఫ్యామిలీ ఇష్యూ అని అర్థమవుతుంది. ఓకే అమ్మమ్మ, ఈ రోజు ఆ తోక చుక్క వెళ్తుంది కదా, దాంట్లో నుంచి ఒక చిన్న పీస్ మన ఊరి మీద పడి మన ఊరు మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్తా అంటే తను నమ్మనట్టే చూస్తుంది. అయినా తను నమ్మినా నమ్మకపోయినా తను పెద్దగా హెల్ప్ చేయదు కదా. సో పరిగెత్తా స్కూల్కి వెళ్ళి తన ఫ్రెండ్స్ ఇద్దరిని కూర్చోపెట్టి జరగబోయే విషయాలన్నింటినీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆబ్వియస్లీ వాళ్ళిద్దరు నమ్మరనమాట. బట్ మన మిత్సుహాని బలంగా నమ్ముతారు కాబట్టి తను ఏది చెప్తే అదే చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోతారు. ఓకే, ప్లాన్ ఏంటి అంటే ఈ రోజు ఫెస్టివల్ కదా, సో జనాలందరూ కొండపైకి వచ్చేస్తారనమాట. కానీ దరిద్రం ఏంటంటే ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లోనే ఆ తోకచుక్క ఫస్ట్ ల్యాండ్ అవుతుంది కాబట్టి పడిన వెంటనే ఊర్లో జనాలందరూ ఫస్ట్లోనే చనిపోతారు. బట్ ఈ ఊర్లోనే కొంచెం సేఫ్ అనే ప్లేస్ ఉంది, అదే వీళ్ళు చదివే స్కూల్. ఈ ప్లేస్కి ఆల్మోస్ట్ ఊర్లో వాళ్ళందరూ వచ్చేస్తే ఖచ్చితంగా అందరూ బతికిపోతారనమాట. బట్ వాళ్ళందరినీ ఎలా ఫెస్టివల్ టైంలో ఈ స్కూల్కి రప్పించాలి అనేది ఒక పెద్ద టాస్క్. సో మన వాళ్ళిద్దరూ ఏం ప్లాన్ చేశారంటే ఒక ఫేక్ బాంబ్ని సెట్ చేసి దాని ద్వారా జనాలందరి అటెన్షన్ పొంది అక్కడి నుంచి జనాలందరినీ ఆ స్కూల్కి పంపించాలనేదే మన వాళ్ళ ప్లాన్. సో ఆ బాంబ్ కి ఇన్ఛార్జ్ ఏమో వాడు. ఆ తర్వాత జనాలందరితో మాట్లాడాలంటే ఏదైనా ఒక సోర్స్ కావాలి కదా. సో అందుకే లోకల్ బ్రాడ్కాస్ట్ ఛానల్ ని హైజాక్ చేసి దాంట్లో మాట్లాడాలంట. అలా మాట్లాడాల్సింది ఈఎంఐ అంట. ఇదంతా వాళ్ళు కరెక్ట్ గా ప్లాన్ చేసినా కూడా ఖచ్చితంగా మేయర్ అప్రూవల్ లేకుంటే ఎవరు ఎక్కడికి కదలరు కదా. సో మేయర్ తో అంటే మా నాన్నతో నేను మాట్లాడి కన్విన్స్ చేశాను అని చెప్పి వెంటనే ఆఫీస్కి వచ్చేసి జరగబోయే విషయాలన్నింటినీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన కూడా త్వరగా రియాక్ట్ అవుతాడేమో అనుకుంటే సైకోగాడు. ఏందో నీకు మీ వంశం మొత్తానికి కరెక్ట్ గా ఈ వయసులో ఏదో ఒక పెంట జరుగుతూనే ఉంటుంది. తోగటొక ఊరి మీద పడుతుందంట, ఊరు మొత్తం నాశనం అయిపోతుందంట. ఈ రోజుకి సర్దుకో, ఊర్లో పండగ అవ్వగానే వెంటనే హాస్పిటల్ వెళ్ళి మంచి డాక్టర్ని చూద్దామని చెప్పేసరికి మనోడికి ఎక్కడి నుంచి బీపీ ఎక్కుతుందో ఏమో గానీ పరిగెత్త వెళ్ళి వాడి కాలరే పట్టుకునేస్తాడు. ఆల్మోస్ట్ ఒక బూతు తిట్టేపోతాడు. బట్ ఎందుకో వీడిని తిట్టి ఏ ప్రయోజనం లేదు, అంటే టైం కూడా వేస్ట్ అని చెప్పి అక్కడి నుంచి సైలెంట్ గా బయటకు వచ్చేస్తాడు. అప్పుడే తన చెల్లి ఎదురొచ్చి మిత్సుహా ఏమైంది, ఈ రోజు కూడా స్కూల్కి రాలేదు, నిన్న కూడా స్కూల్కి రాకుండా ఏదో టోక్యోకి అని చెప్పి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయినావు, అసలు ఏమైంది అంటే ఏంది నేను నిన్న టోక్యోకి వెళ్ళినానా ఎందుకు అని చెప్పి ఆలోచిస్తా అంటే అప్పుడే ఒక భారీ ట్విస్టే రివీల్ అవుతుంది. తను మనోడి బాడీలోకి వచ్చి వెళ్తాంది కదా. సో మనోడి గురించి తనకు పూర్తిగా తెలిసిపోయింది అనమాట. సో లైట్గా మనోడి పైన ఇష్టం ఏర్పడుతుంది. అందుకు డైరెక్ట్గా టోక్యోగా బయలుదేరి ఎలా అయినా మనోడిని మీట్ అయ్యి వాడితో మాట్లాడదామని చెప్పి బయలుదేరుతుంది. బట్ తను కానీ మనం కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జస్ట్ వాళ్ళ సోల్స్ మాత్రమే స్విచ్ అవ్వట్లేదు, అవి టైం ట్రావెల్ చేసి స్విచ్ అవుతున్నాయి. ఎందుకంటే తను ఉన్నదేమో 2019లో, అదే మన టాకీ ఉన్నదేమో 2021లో. అంటే మధ్యలో 3 ఏళ్ళు గ్యాప్ ఉందన్నమాట. అలాంటప్పుడు 2021లో ఉన్న టాకీకి మన మిత్సుహా ఎవరో తెలిసే గానీ 2019లో ఉన్న మన టాకీకి మిత్సుహా అంటే ఎవరో కూడా తెలియదు కదా. ఆ లాజిక్ ని మన హీరోయిన్ మిస్ అయిపోతుంది అనమాట. సో ఎలానో టోక్యోకి వచ్చేసి మనోడు రెగ్యులర్ గా వెళ్ళే ట్రైన్ ఎగేసి మనోడు ఎక్కడున్నాడు అని చెప్పి ఎదుగుతా అంటే అక్కడెక్కడో మధ్యలో ఉండేసరికి వెంటనే పరిగెత్తే వెళ్ళి కరెక్ట్ గా వాడి ముందర నిలబడుకుంటుంది. నేను ఆల్రెడీ చెప్పినట్టు 2019లో ఉన్న టాకీకి మన మిత్సుహా అంటే ఎవరో కూడా తెలియదు కదా. సో తను వాడి ముందర నిలబడుకున్నా కూడా వాడికి తెలియదు అనమాట. తనేమో టాకీ నేను చెప్తా అంటే టాకీనా మీకెలా నా పేరు తెలుసు అని చెప్పి ఏదో ఒక స్ట్రేంజర్తో మాట్లాడేసరికి ఓకే ఏదో తప్పు జరిగింది అని చెప్పి మన హీరోని అర్థం చేసుకుంటుంది. సరే అని చెప్పి స్టేషన్ రాగానే బయటికి వచ్చేసంటే అవును నీ పేరేంటి అని చెప్పి అడిగేసరికి నా పేరు మిత్సుహా అని చెప్పి అప్పుడే తను తన తలకేసుకున్న ఆ హెయిర్ బ్యాండ్ ని తీసిస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ లో చూసుకుంటే ఇప్పుడే మనోడికి బల్బే వెలుగుతుంది అనమాట. అంటే 3 years బ్యాక్ ఏదో ఒక స్ట్రేంజర్ అమ్మాయి వచ్చి మనల్ని మాట్లాడిచ్చింది. ఏదో ఒక స్ట్రేంజర్ అమ్మాయి కాదు, తను మన మిత్సుహా అని. అంటే అప్పుడప్పుడు నేను మధ్యలో చెప్పింటాను మనోడు చేతికి అదేదో రెడ్ కలర్ లో కట్టుకున్నాడు అని చెప్పి. ఎస్, అది మన మిత్సుహా 3 years బ్యాక్ వాడికి ఇచ్చిందనమాట. ఎందుకో ఏమో తెలీదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మనోడు దాన్ని జాగ్రత్తగా పెట్టుకున్నాడు. అప్పుడే కొండల పైన ఉన్న వాళ్ళ కులదైవం ప్లేస్ ని చూస్తుంది. ఎగ్జాక్ట్ గా ఆ ప్లేస్ కే కదా మన ఫ్యూచర్ టాకి వచ్చినాడు. సో వెంటనే సైకిల్ తీసుకుని గాయస్ నేను ఏ ప్లాన్ అయితే వేసినాను ఎగ్జాక్ట్ గా ఆ ప్లానే జరగాలి, నేను జస్ట్ ఒక ½ an hour లో వచ్చేసాను అని చెప్పి వెంటనే సైకిల్ ఎత్తుకుని ఆ ప్లేస్ కి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. అట్లే పక్క మన టాకిని చూసుకుంటే నిదానంగా కళ్ళు తెరుస్తాడు. వాడి బాడీలోనే సోల్ ఏమో స్విచ్ అయ్యి మన మిత్సుహా బాడీ లోపలికి వెళ్ళినప్పుడు తన బాడీలోనే సోల్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, ఎస్ మన టాకీ బాడీలోకి స్విచ్ అయి ఉంటుంది అనమాట. సో తను కూడా నిదానంగా బయటకు వచ్చి టాకీ ఎందుకు ఈ ప్లేస్కి వచ్చినాడు అని చెప్పి అట్లే పైకి చూస్తే అప్పుడే తనకే అర్థమవుతుంది ఆ తోక చుక్క ఈ విలేజ్ మీద పడి ఈ విలేజ్ మొత్తం నాశనం అయిపోయింది అని. కరెక్ట్ గా అదే టైంకి మన టాకీ ఆ ప్లేస్కి వచ్చేసి మిత్సుహా మిత్సుహా అని చెప్పి గట్టి అరుసంటే తన వాయిసెస్ అనేది మన టాకీ బాడీలో ఉన్న మిత్సుహాకి వినిపిస్తుంది అనమాట. బట్ ఎక్కడుంది అని చెప్పి క్లియర్ గా కనిపించట్లేదు.
సో ఆ పక్క ఈ పక్కని చెప్పి పరిగెత్తంటే కరెక్ట్ గా ఒక పాయింట్ కి వాళ్ళిద్దరూ ఒకరినొకరు క్రాస్ అవుతారు చూడండి. అప్పుడే మనకని వాళ్ళకని అర్థమవుతుంది వాళ్ళిద్దరూ ఒకే ప్లేస్ లో ఉన్నారు అని. కానీ టైం లైన్ వేరుండడం వల్ల ఒకరినొకరు చూడలేకపోతున్నారు. అప్పుడే సూర్యుడు నిదానంగా అస్తమిస్తాడో లేదో స్కై కలర్ మొత్తం ఒక రకంగా చేంజ్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే టైంకే ఒక్కరినొకరు చూసుకోగలుగుతారు. యాక్చువల్లీ దీన్నే ట్వైలైట్ అంటారనమాట. ట్వైలైట్ గురించి నేను స్టార్టింగ్ లోనే చెప్పినాను, ఆయన కూడా షార్ట్ గా చెప్పేశాను. అలా డే టైం గాను ఉండదు, అందుకని చెప్పి నైట్ టైం గాను ఉండదు, కొంచెం మిడిల్ లో ఉంటుంది. దీన్నే వాళ్ళు గోల్డెన్ అవర్ అని కూడా అంటారు. అండ్ అది చాలా కొద్దిసేపు మాత్రమే ఉంటుందన్నమాట. ఆల్సో వాళ్ళ సోల్స్ కూడా మళ్ళీ వాళ్ళ బాడీస్లోకి స్విచ్ అయిపోతుంది అనమాట. మనోళ్ళు వాళ్ళ బాడీస్ నుంచి వేరే బాడీస్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళని వాళ్ళు చూసుకుంటొచ్చే కానీ వాళ్ళ బాడీస్లో ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళు మీట్ అవ్వలేదు కదా. ఇప్పుడే ఫస్ట్ టైం మీట్ అవుతున్నారు కాబట్టి మనోడిని చూడగానే మన మిత్సుహా కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు వచ్చేస్తుంది. ఎంత తను మనోడికి వేరే అమ్మాయిని సెట్ చేద్దామని చెప్పి ట్రై చేసినా కూడా మనోడంటే తనకి ఇష్టమే అనమాట. అవును టాకి, నువ్వెలా ఈ ప్లేస్కి వచ్చినావు అంటే మీరు ఒక రిచువల్ చేసి ఒక ఆల్కహాల్ని మీ దైవానికి అర్పించినారు కదా, దాన్ని తాగే ఈ ప్లేస్కి వచ్చినాను అంటాడు. అండ్ సారీ మిత్సువా, 3 years బ్యాక్ నువ్వు నన్ను మీట్ అవ్వడానికి వచ్చినప్పుడు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు ఇచ్చిన హెయిర్ బ్యాండ్ ని అలానే పెట్టుకున్నాను అని చెప్పి దాన్ని మళ్ళీ తనకే ఇచ్చేసరికి తను కూడా తలకు కట్టుకుంటుంది. ఎలా ఉంది అని అడిగితే పర్లేదు బానే ఉంది అంటే, ఏంది పర్లేదు బానే ఉందా, నిజంగానే బాగుంది అంటాడు. ఇలా మాట్లాడుకుంటా అంటే బానే ఉంటుంది, బట్ ఎంతసేపు వరకు మాట్లాడుకోగలరు అని చెప్పి వాళ్ళకే తెలీదు. మధ్యలో ఆ తోక చుక్క వేరే కనిపించేసింది కాబట్టి ఇంక త్వరగా తను కూడా బయలుదేరాలన్నమాట. అప్పుడే మనోడు జోబులో నుంచి ఒక పెన్ ఎత్తి తన చేయి పైన ఏదో రాసి, ఓకే మిత్సువా, మళ్ళీ మనం మన టైం పీరియడ్ లో లేచేటప్పుడు కనీసం మన పేర్లైనా మనకు గుర్తుండాలి కదా, సో నీ చేయి పైన నా పేరు, నా చేయి పైన నీ పేరు రాసుకుందామని చెప్పి తనకు పెన్ ఇచ్చి రాయమంటాడు. ఇంకా తను కూడా తన పేరు మిత్సుహా అని రాద్దాం అనుకుంటే టక్కుని మాయమైపోతుంది. సరే మిత్సువా, నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉండు, నేను నీ కోసం వస్తా, నిన్ను వెతికి కనిపెడతా, మళ్ళీ మనం కలుద్దామని చెప్పి మిత్సుహా 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 అని చెప్పి తన పేరే చెప్తాంటాడు. బట్ ఒక స్టేజ్ కి తన పేరే మర్చిపోతాడు. వెంటనే రాద్దాం అనుకున్నా కూడా తన పేరు గుర్తురానంటుంది. అసలు ఈ ప్లేస్ కి ఎందుకు వచ్చినాము, ఎలా వచ్చినామనే విషయాలు కూడా వానికి గుర్తురానంటుంది. బట్ ఎవరో చాలా క్లోజ్ అయిన వాళ్ళ కోసం వచ్చినాము అండ్ వాళ్ళను కాపాడడానికి వచ్చినామనే విషయాలు గుర్తుందే తప్ప తన పేరు మిత్సుహా, తన కోసమే వచ్చినామనే విషయాలే మర్చిపోతాడు. ఈ పక్క మన మిత్సుహాని చూసుకుంటే తను వెళ్ళేటప్పుడు కూడా టాకీ 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 అని చెప్పి వాడి పేరు చెప్పుకుంటానే పరిగెత్తా ఉంటుంది. కరెక్ట్ టైంకి వాడు కూడా వచ్చేసరికి వెంటనే వాళ్ళ పవర్ స్టేషన్ నే పేల్చేస్తారు. అలా పేల్చడం వల్ల ఊరు మొత్తానికి పవర్ కట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ స్కూల్లో ఒక అమ్మాయి ఉంది కదా, తను బ్రాడ్కాస్ట్ ఛానల్ హైజాక్ చేసి ఒక టెర్రరిస్ట్ అటాక్ లా జరిగింది, వైల్డ్ ఫైర్ స్ప్రెడ్ అవుతుంది, సో వెంటనే అందరూ స్కూల్లోకి వచ్చేయండి, ఇదే సేఫ్ అనే ప్లేస్ అని చెప్పి తను అనౌన్స్ చేస్తూ ఉంటుంది. సో వీళ్ళు కూడా అందరూ పరిగెత్తండి, ఈ ప్లేస్ సేఫ్ అయిన ప్లేస్ కాదు, అందరూ స్కూల్లోకి వెళ్ళండి, అదే సేఫ్ అనే ప్లేస్, సేఫ్ అనే ప్లేస్ అని చెప్పి అరుచుకుంటా వెళ్తా అంటే అప్పుడే మన హీరోయిన్ కి అసలు ఎవరి కోసం వెళ్ళినాము, మనకి ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పినారు, అసలు వాడి పేరేంటి అని చెప్పి మనోడి పేరుని కంప్లీట్ గా మర్చిపోతుంది. ఇదేమో వాళ్ళకున్న మతి మరుపో ఇంకేదో కాదనమాట, నేచరే వాళ్ళని ఇలా చేపిస్తుంది. అప్పుడే వాడు చూడు మిత్సుహా, వీళ్ళేమో కదిలేలేదు, మనం వేసిన ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అయిపోయేలా ఉంది, సో మనకున్న లాస్ట్ దారి మీ నాన్నను కలవడం మాత్రమే, సో ఎలా అయినా మీ నాన్నను కన్విన్స్ చేయని చెప్పేసరికి వెంటనే తను కూడా అక్కడి నుంచి పరిగెడుతుంది. ఈ పక్క వాళ్ళ నాన్నకేమో ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, టెర్రరిస్ట్ అటాక్ కాదు, అందుకని చెప్పి వైల్డ్ ఫైర్ స్ప్రెడ్ అవ్వట్లేదు అని చెప్పి వెంటనే బ్రాడ్కాస్ట్ చేశాను కదా ఆ అమ్మాయిని కూడా పట్టేస్తారు. కరెక్ట్ గా అదే టైంకి ఆ కామెంట్ కూడా పడతా ఉంటుంది. దాని నుంచి ఒక చిన్న పీస్ సపరేట్ అయ్యి అదొక 20-30 పీసులుగా పేలి అదట్లే కింద పడుతున్నట్టు చూపిస్తారు చూడండి. వీటన్నిటిని న్యూస్ లో ఊర్లో వాళ్ళందరూ చూస్తుంటారు. దాన్ని మన హీరో కూడా చూస్తుంటాడు అనమాట. బట్ అది కరెక్ట్ గా ఇటిమోరి విలేజ్ లోనే పడుతుంది, అక్కడే మన మిత్సుహా ఉందనే విషయాలు ఏది తెలియదు కదా, సో వాడు ఆశ్చర్యంతో చూస్తా ఉంటాడు. ఈ పక్క మన మిత్సుహాని చూసుకుంటే ఎలా అయినా వాళ్ళ నాన్నను కన్విన్స్ చేయాల, జనాలందరినీ కాపాడాల, మధ్యలో ఎవరినో మర్చిపోయినాం, వాడి పేరుని మర్చిపోయినాం, అసలు ఎవరిని మర్చిపోయినాం, ఎవరి కోసం వెతుకుతామని చెప్పి అర్థం కాక పరిగెత్తా వెళ్తాంటే అక్కడే కాల్ జారి కింద పడిపోతుంది. అప్పుడే మనోడు మాయమైపోయేదానికి ముందు ఏదో చేయిపోయిన రాసినాడు కదా, ఏంది అని చెప్పి అట్లే చెయ్యేది చూస్తే ఐ లవ్ యూ అని చెప్పి వాడి ఎమోషన్స్ ని ఇలా ఎక్స్ప్రెస్ చేసింటాడు. దాన్ని చూడగానే ఒక ఫుల్ స్పిరిట్ తో ఎలా అయినా జనాల్ని కాపాడాలి అని చెప్పి పరిగెత్తా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఏదో చెప్తున్నట్టు చూపిస్తారు. అట్లే ఈ పక్క బయట అంతరిక్షంలో ఆ కామెట్ పీసెస్ ని చూసుకుంటే అవి అట్లే ముక్కలుగా పేలి ఒక ఫుల్ స్పీడ్ తో భూమి పైన వచ్చి అట్లే ఆ ఊరి మీద పడి ఆ ఊరే నాశనం అయిపోతున్నట్టు చూపిస్తారు. ఇంకా అక్కడ సీన్ వచ్చేసి అట్లే 2021 లో మన హీరోని చూసుకుంటే మనోడు ఆ ప్లేస్ కు వచ్చింటాడు కదా, బట్ ఇప్పుడు ఎందుకు ఈ ప్లేస్ కు వచ్చినాడనే విషయాన్ని కూడా పూర్తిగా మర్చిపోయినాడు. ఇంకా అక్కడ సీన్ వచ్చేసి 5 ఏళ్ల తర్వాత చూపిస్తారనమాట. మనోడు గ్రాడ్యుయేషన్ అంతా కంప్లీట్ చేసుకున్నాడు కాబట్టి ఒక్కొక్క
కంపెనీగా ఎక్కి ఎక్కి దిగుతుంటాడు జాబ్ కోసం. జాబ్ ఈ రోజు రేపు ఎట్లా దొరికేస్తుందిలేండి. బట్ లైఫ్ లో ఏదో మిస్ అవుతున్నట్టు, ఏదో కోల్పోయినట్టు, ఎవరినో మిస్ అవుతున్నట్టు అని చెప్పి లైఫ్ ఎంత ముందుకు పోతున్నా కూడా ఏదో ఒక వెలితి, అసలు అది ఏందో కూడా అర్థం కాక ప్రతిరోజు ట్రావెల్ చేస్తుంటాడు. బట్ అలా వెళ్ళేటప్పుడు ఏ ఒక్క అమ్మాయి అయినా అలాంటి రెడ్ కలర్ రిబ్బన్ కట్టుకుని కనిపించిందే అనుకోండి, వెంటనే కింద మీద పడైనా పరిగెత్త వెళ్ళి ఆ అమ్మాయిని చూస్తాడు. ఎందుకు అలా వెతుకుతున్నాడు అని చెప్పి వాడికే తెలియదు అనమాట. బట్ మిత్సుహానే వాడి కళ్ళు వెతుకుతాంది అని చెప్పి మనకు మాత్రమే తెలుసు. అప్పుడే ఆ రెస్టారెంట్ లో పనిచేస్తుంది కదా ఆ అమ్మాయి వచ్చి మాట్లాడేస్తుంది. యాక్చువల్లీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మనోళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అనమాట. అప్పుడే తను అవును 5 years బ్యాక్ ఆ నాశనం అయిపోయిన ఇటిమోరి విలేజ్ వెళ్ళామే గుర్తుందా అంటే, కరెక్టే నాకు గుర్తుంది, బట్ ఎందుకో కొన్ని మెమరీస్ అనేది ప్రాపర్ గా గుర్తులేదు అంటాడు. ఆల్సో ఇప్పుడే ఎగ్జాక్ట్గా ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని చెప్తారు. ఆ రోజు ఆ తోకచుక్క పీసెస్ వచ్చి ఆ ఊరి మీద పడడం వల్ల ఆ ఊరు ఒక్కడే కాదు చుట్టుపక్కల ఉన్న ఊర్లు మొత్తం నాశనం అయిపోయింది. అది సడన్ గా అలా పడిపోవడం వల్ల గవర్నమెంట్ కూడా వెంటనే యాక్షన్ తీసుకుని రెస్క్యూ టీమ్ ని పంపలేకపోయింది అనమాట. బట్ నెక్స్ట్ డే వెళ్ళి చూస్తే ఆల్మోస్ట్ ఊరు మొత్తం నాశనం అయిపోయింది. కానీ ఆ ఊర్లో ఉన్న జనాలందరూ సేఫ్ గా ఒక సేఫ్ అయిన ప్లేస్ కి వచ్చి చాలా మంది బతికిపోయినారు. దీనికి ముఖ్య కారణం ఆ ఊరి యొక్క మేయర్ అని చెప్పి మన మిత్సుహా వాళ్ళ నాన్నని చూపిస్తారు. బట్ మనకు మాత్రమే తెలుసు వాళ్ళందరి ప్రాణాలు కాపాడింది కేవలం మన మిత్సుహా మాత్రమే అని. అప్పుడే మనోడు ఆ అమ్మాయితో పర్లేదబ్బా ఆ కామెంట్ పీసెస్ పడే టైంకి వాళ్ళందరూ తెలివిగా ఆలోచించి కరెక్ట్ టైంకి ఒక సేఫ్ అయిన ప్లేస్ కి వెళ్ళి దాక్కునేస్తున్నారు. కానీ ఏంటో ఆ ఊర్లో ఒక్కరు కూడా నాకు తెలీదు అంటాడు. ఓడి అమ్మ, ఊరు మొత్తాన్ని కాపాడిందే మనోడు, బట్ మనోడికే వాడి క్రెడిట్స్ గుర్తులేదనమాట. సరే అని చెప్పి ఇంటికి వచ్చేసాడు. అలా ఒక రోజు నడుచుకుంటా వెళ్తాంటే అప్పుడే పక్కన ఒక అమ్మాయి గొడుగు పట్టుకొని నడుచుకుంటా వెళ్తా ఉంటుందన్నమాట. ఆల్సో తను కూడా వెనకాల రెడ్ కలర్ రిబ్బన్ లాంటి తీసుకుంటుంది. వెంటనే వాడు నిదానంగా తిరిగి చూస్తాడు. బట్ తన ఫేస్ కనిపించకపోయేసరికి సరేలే అని చెప్పి నడుచుకుంటా వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిన తర్వాత తను నిదానంగా తిరిగి చూస్తుంది. తనకు కూడా వాడి ఫేస్ కనిపించకపోయేసరికి తను కూడా సరేలే అని చెప్పి వెళ్ళిపోతుంది. బట్ వారానికి కనీసం 2-3 సార్లు అయినా నాశనం అయిపోయిన ఇటిమోరి విలేజ్ యొక్క ఫొటోస్ ని, డ్రాయింగ్స్ ని, ఆ లొకేషన్స్ ని చెప్పి చూసా ఉంటాడు. ఇంత పెద్ద సిటీలో ఉన్నప్పుడు కూడా నాకెందుకు ఆ విలేజ్ పక్కే మనసు వెళ్తాంది అని చెప్పి వాడికే అర్థం కాలేదు. అలానే రోజులు గడుస్తూ పోతుంది. ఒక రోజు ట్రైన్ లో ట్రావెల్ చేస్తా అంటే మనోడేమో ఈ డోర్ దగ్గర నిలబడుకుంటాడు. కరెక్ట్ గా ఆపోజిట్ లో చూసుకుంటే అక్కడే ఇంకొక అమ్మాయి ఉంటుంది. ఎస్, తను మరెవరో కాదనమాట, తనే మన మిత్సుహా. ఒకరినొకరు చూడగానే ఏదో దొరికేసినట్టు, ఏదో కనిపించేసినట్టు అని చెప్పి ఒక రకమైన ఆనందము. బట్ కరెక్ట్ గా అదే టైంకి 2 ట్రైన్స్ 2 వైపులా వెళ్ళిపోతుంది అనమాట. అయినా స్టేషన్ రాగానే ఎక్కడుంది అని చెప్పి వాడు వెతుకుతా అంటాడు. తను ఏమో ఎక్కడున్నాడు అని చెప్పి తను కూడా వెతుకుతా ఉంటుంది. యాక్చువల్లీ మన హీరో మాత్రమే వాడి లైఫ్ లో ఏదో మిస్ అవుతాడు అని చెప్పి మనం చూసినాం కదా, కాదనమాట. ఎగ్జాక్ట్ గా మన హీరోయిన్ కూడా ఇన్ని సంవత్సరాలు ఏదో మిస్ అవుతున్నట్టే ఫీల్ అవుతూ వచ్చింది. అందుకే టౌన్ మొత్తం ఆ పక్క ఈ పక్క అని చెప్పి ఎక్కడంటే అక్కడ పరిగెత్తంటారు. కరెక్ట్ గా ఒక ప్లేస్ కి మన హీరోయిన్ మిత్సుహా ఏమో పైన ఉంటుంది, మన హీరో టాకి ఏమో కింద ఉంటాడు. ఇద్దరికి అర్థమవుతుంది ఎవరినో వెతుకుతున్నారు అని చెప్పి. బట్ ఇద్దరు ఓపెన్ అవ్వరు అనమాట. సో అడుగుదామా వద్దా అని చెప్పి ఇద్దరు ఒకరినొకరు క్రాస్ చేసుకుని వెళ్ళిన తర్వాత అలా క్రాస్ అయిన తర్వాతే వాళ్ళ ముఖంలో ఉన్న ఆనందం తొలగిపోతుంది. సో ఒకసారి అడిగితే సరిపోతుంది కదా అని చెప్పి, ఏమండి మనమిద్దరం ఎప్పుడన్నా కలిసినట్టు మీకు ఏమైనా అనిపిస్తుందా? ఎందుకో నాకు అలా అనిపిస్తుంది అని చెప్పేసరికి తనకు కూడా సేమ్ అలానే అనిపిస్తుంది అంటుంది. ఆల్సో కరెక్ట్ గా ఇదే టైంకి వాళ్ళిద్దరి కంట్లో నుంచి వాళ్ళ కంట్రోల్ లేకుండానే కన్నీళ్ళు వస్తుంది. అప్పుడే కరెక్ట్ గా ఇద్దరు ఒకేసారి అవును మీ పేరేంది అని అడుగుతారు చూడండి. ఇక్కడే మూవీ కూడా ముగిసిపోతుంది. సో ఎలా ఉంది గైస్ మూవీ? బాగుందా? యాక్చువల్లీ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే వాళ్ళ సోల్స్ స్విచ్ అవ్వడం అండ్ వాళ్ళు మెమరీస్ని క్రియేట్ చేసుకోవడం, ఒకరినొకరు ఆట పట్టించుకోవడం అని చెప్పి ఈ మెమరీస్ అన్ని మర్చిపోతారంట. న్యూ స్టోరీ న్యూ లైఫ్ అన్నట్టు కొత్తగా స్టార్ట్ చేసి ఆ తర్వాతే లాస్ట్కి మ్యారేజ్ చేసుకుంటారంట. బట్ వాట్ ఇఫ్ వాళ్ళిద్దరు కలిసిన తర్వాత వాళ్ళ మెమరీస్ వాళ్ళకు తిరిగి వస్తే భలే ఉంటుంది కదా. లైక్ వాడు ఆ ఇటిమోరి విలేజ్ ని కాపాడినట్టు అండ్ ఆల్కహాల్ ని తాగినట్టు అండ్ లాస్ట్కి వెళ్ళేటప్పుడు ఐ లవ్ యూ అని చెప్పి రాసింటాడు కదా. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడు ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఉండడం, ఆల్సో ఆ అమ్మాయి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు వీడి కోసం వెతుకుతున్నట్టు అని చెప్పి ఆ విషయాలన్నీ కూర్చొని చెప్తా అంటే భలే ఉంటుంది కదా. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మనోడు వెయిట్ చేసింది జస్ట్ 5 years అనమాట. బట్ తను దగ్గర 8 years వెయిట్ చేసింది. సో ఇద్దరి లవ్ ని మనం తక్కువ చేసి చెప్పలేము. ఇద్దరిది ఒక్కొక్క పాయింట్ లో ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క గొప్పతనాన్ని చూపిస్తుంది అనమాట. ఓకే ఇప్పటికే చాలా అనుకుంటా. నేను ఈ యానిమీ గురించి మాట్లాడాలనుకుంటే మాట్లాడుతూనే పోతా అంట. సో ఇప్పటికే చాలా అనుకుందాం. ఇంకెప్పుడన్నా దీని గురించి మాట్లాడుకుందాం.
ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.